श्रीगुरुभ्यो नमः। हरिः ओं। पंचाननमकोद्भूतं पंचाक्षरमनोपन् पंचसूत्रोकृतो वन्दे पंचाचार्यं जगद्गुरुं श्रीपञ्चाचार्यजगद्गुरुदाभ्यो नमो नमः। ओं गणानां त्वा गणपतिं मवामहे कविं कवीनापमिश्रवसं ज्येष्ठराजं ब्रह्मणः ब्रह्मानस्पदा आनशृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमः। శ్రీ సద్గురు సాయినాథ స్వామి కార్యక్రమాలు మార్నింగ్ 6 o'clock నుంచి కాకడ హారతి నిర్వహింపబడును. కాకడ హారతి తర్వాత బాబావారికి అభిషేకము చేయబడును. తర్వాత అర్చనలు, తర్వాత 11 గంటలకి ధుని పూజ చేయబడును. మధ్యాహ్నం 12ంటికి హారతి, మధ్యాహ్న హారతి ఇవ్వబడును. అన్నదానం చేయబడును. దాని తర్వాత ఈవినింగ్ సాయంత్రం 5:30 గంటలకు గుడి ఓపెన్ అవుతుంది. దాని తర్వాత 6:30కి హారతి ఇవ్వబడును. హారతి తర్వాత హనుమాన్ చాలీస్ చేయబడును. దాని తర్వాత 7:30 గంటలకు బాబావారి పల్లకి పూజ జరగబడును. 8ంటికి ఊరేగింపు, బాబావారి పల్లకి ఊరేగింపు చేయబడును. దాని తర్వాత 9ంటికి సేజహారతి నిర్వహింపబడును. సేజహారతి తర్వాత గుడి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ బాబావారిది గోధుమలు 3 పిడికలు మనం వేసుకొని భక్తుల చేత వారి కష్టసుఖాలని వాళ్ళ కోరికలు తీర్చడం కోసం 3 పిడికలు ఏదైతే మనం దీంట్లో వేసి 3 సార్లుగా మనం ఇలాగ తిప్పుకొని దీంతో వచ్చిన పిండిని బాబావారికి ప్రతిరోజు కూడా నైవేద్యంగా చపాతీ చేసి బాబావారికి ప్రసాదం జరపబడుతుంది. అలాగే బాబావారికి మనం మనసులో కోరిక అనుకొని ఒక 11 మార్లు ద్వారకామాయిలో ఉన్న బాబాగారి దగ్గర 11 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్ సాయిబాబా మందిరం నుంచి మాట్లాడుతున్నాము. మన మందిరం గురించి 4 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. 2002 జూన్ మాసంలో శంకుస్థాపన చేసిన ఈ మందిరం 2003 ఫిబ్రవరి 25వ తారీఖుకి ప్రతిష్ట, బాబాగారి మందిర ప్రతిష్ట జరిగింది. ఈ సమయం అంతా కూడా 9 మాసాల్లో ఈ మందిర నిర్మాణం జరిగింది. తల్లి కడుపులో బిడ్డ ఎలాగైతే జన్మిస్తాడో అలా ఈ బాబా ఈ స్థలంలో, ఈ పుణ్యస్థానంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వారుగా మేము ఊహించిన దానికంటే కూడా 5 లక్షలతో ప్రారంభం చేసిన ఈ మందిరం భగవంతుని అనుగ్రహంతో, బాబా అనుగ్రహంతో సుమారుగా 50 లక్షల రూపాయలతో 9 మాసాల్లో ఈ మందిరం పూర్తిగా నిర్మాణం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న బాబా విగ్రహం మన తెలుగువాడు శ్రీకాంత్ అనే వ్యక్తి తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది. అందుకనే ఆ కారణం చేతనే ఈ బాబాను చూసినప్పుడు ఈయన మన బంధువు, మా తాత, అన్న, బాబాయ్ అన్న భావన వచ్చే విధంగా ఈ బాబా మందిరం, ఈ బాబా విగ్రహం మనకి కనిపిస్తుంది. అలాగే మకర తోరణం, ఏదైతే బాబా వెనక ఉన్న మకర తోరణం మనం గమనిస్తాము. షిరిడీలో కానీ ఇంకే మందిరంలో కానీ మకర తోరణం అనేది విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఉంటాయి. కానీ మనకి బాబా ఇచ్చిన అనుగ్రహంతో ఇక్కడ దత్త రూపాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే బాబా మందిరం బయట ఆ రోజుల్లో 2002, 2003 సమయంలో మన జంట నగరాలు ఎక్కడా లేని విధంగా 35 అడుగుల బాబా విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం బాబా మనకు కలిగించాడు. సంవత్సరంలో 364 రోజులు కూడా బాబా పీఠం మీదకి వెళ్ళి
ముట్టుకునే అవకాశం కానీ దర్శించుకునే అవకాశం కానీ భక్తులకు ఎవరికీ లేదు, ఒక పూజారులకు తప్ప. 25 ఫిబ్రవరి మన బాబా గుడి ప్రతిష్ఠ జరిగిన రోజు మాత్రమే పీఠం మీదకి వెళ్ళి నిజపాద దర్శనం చెప్పంటాము. బాబాని స్వహస్తాలతో మనం స్పర్శించే అవకాశం కల్పించబడుతుంది. అలాగే ఈ మందిరంలో సజీవ బాబా విగ్రహం, వైజాగ్ వాస్తవ్యులు తయారు చేసిన విగ్రహం సజీవంగా బాబా ఉన్న విధంగా ఎలా అయితే మనం ఆ రోజుల్లో బాబాను గమనించారో అట్లాగే మన మందిరంలో కూడా సజీవ బాబా విగ్రహం తయారు చేసుకున్నాము. అలాగే ధ్యాన మందిరంలో ఎక్కడ లేని విధంగా ఒక్క విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం మల్లేశ్వర స్వామి గుడిలో మాత్రమే ఆ రోజుల్లో ఉన్న అద్దాల మండపాన్ని మన మందిరంలో మనం ఏర్పాటు చేసుకునే అవకాశం బాబా మనకు కల్పించాడు. అలాగే ప్రతిరోజు కూడా 5 హారతులు, మామూలుగా 4 హారతులు ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంకాలం సంధ్య హారతి, రాత్రి సేజ హారతి. దీంతో పాటుగా ఉదయం 8 గంటలకు అభిషేకం తర్వాత, అలంకరణ తర్వాత బాబాకి నిత్య లఘు హారతి ఇవ్వబడుతుంది. అలాగే ఈ మందిరంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని 2003 నుంచి ప్రారంభం చేశాము. అంటే బాబా మందిరం నిర్మాణం చేసిన తర్వాత 1 సంవత్సర కాలంలోనే మనం ప్రారంభం చేసిన ఈ నిత్య అన్నదాన కార్యక్రమం ప్రస్తుతం ప్రతి నిత్యము కూడా ఒక 50 మంది పేదవారికి, గురువారాలు 3 to 400 మెంబర్స్కి, అంటే నెలకి సుమారుగా 3000 మందికి ఆహారాన్ని ఇవ్వగలిగే శక్తి మన బాబా మందిరం మనకు కల్పించాడు. ఇది భక్తుల యొక్క ఆశీర్వచనంతో ఈ యొక్క నిత్యానందన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే మనం ఎక్కడ ఏ మందిరంలో చూడం, బాబా యొక్క తిరగలి షిరిడీలో ద్వారకామాయిలో మనకు ఒక మూలన కనిపిస్తుంది. తిరగలి ఇసరాయి అంటాం తెలుగులో. అటువంటి తిరగలిని మన బాబా కూడా మనం ఏర్పాటు చేసుకోగలిగాము. దాని ద్వారా ఎవరైతే వారి కోరికలు చెప్పుకొని, వారి సమస్య చెప్పుకొని 3 పిడికలు గోధుమలు కనుక ఆ తిరగలలో వేసి పిండి చేసినట్లయితే ఆ పిండిని బాబాకి నైవేద్యంగా ఏర్పాటు చేయబడుతుంది. ఇది ప్రత్యేకంగా మన బాబా కూడా మనం ఏర్పాటు చేసుకున్న తిరగలి. అలాగే ముఖ్యమైన 5 పండుగలు, ఈ 5 పండుగలు మాత్రమే బాబాకి 108 వెండి కలశాలతో బాబాకి అభిషేకం చేస్తాము. అలాగే రథోత్సవం దాదాపుగా 13 కాలనీల్లో ఈ రథం ప్రయాణమై బాబా గుడికి రావడం జరుగుతుంది. అలాగే అంతరాలయంలో ఏదైతే చిన్న పల్లకి ఉంది, ఆ చిన్న పల్లకిని ప్రతి గురువారము మెయిన్ పండుగలు, అది దీపావళి కావచ్చు, ఉగాది కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఆ సమయాల్లో సంధ్యాహారతి తర్వాత, హనుమాన్ చాలీసా పారాయణ తర్వాత దంపసంబంధంగా వచ్చిన వారి చేత ఆ చిన్న పల్లకిని అంతరాలయంలో మనం 3 ప్రదక్షిణలు చేసి బాబాకి హారతి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి అవకాశం ఒకవేళ కనుక భక్తులకి వారు కోరుకున్న రోజున, వారి పుట్టినరోజు కానీ పెళ్లి అయినట్లయితే బంధుమిత్ర సఫలభారంగా వచ్చి సేవ చేసుకునే అవకాశాన్ని మన బాబా కూడా కల్పిస్తూ ఉంది. అలాగే రాత్రి సేజ హారతిలో ప్రత్యేకంగా బాబాకి పవడింపు సేవ, ఊయల సేవ అంటాం. ఇవి చాలా తక్కువ మందిరాల్లో ఉంటుంది. మన బాబా కూడా మనం కూడా ఒక ఊయలను ఏర్పాటు చేసుకుని పవడింపు సేవ, ఊంజల సేవ ఏర్పాటు చేసుకున్నాము. అలాగే ధ్యాన మందిరంలో పిరమిడ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ పిరమిడ్ని భక్తులు కనుక ప్రస్తుతం వినియోగించుకోగలిగితే పత్రివారు కానీ ఇంకా వేరే ధ్యానం చెప్పేవాడు కానీ ఈ యొక్క ధ్యాన మందిరంలో మనం ధ్యానం చేసుకునే అవకాశం ఉంది, యోగా చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంతకుముందు మనకి లిఫ్ట్ లేదు. ధ్యాన మందిరానికి వెళ్ళడానికి చాలా కష్టమైంది, ఇబ్బంది అయ్యేది. పెద్దవారికి ముఖ్యంగా చాలా ఇబ్బంది పడేవాడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇంకా కష్టపడేవాడు. అటువంటి వాళ్ళ కోసం చెప్పని మొన్న ఫిబ్రవరి 25వ తారీఖున బాబా గుడి ప్రతిష్ట రోజు జరిగిన రోజున మనం లిఫ్ట్ ఏర్పాటు చేసుకున్నాం. కనుక ధ్యాన మందిరానికి వెళ్ళడానికి, దిగడానికి, రావడానికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా మనం మందిరంలో ఏర్పాటు చేసుకున్నాము. అలాగే ఇప్పటి వరకు కూడా అవధూతలు కావచ్చు, గురువులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ప్రవచనకర్తలు కావచ్చు, అటువంటి వారు సుమారుగా 100 మందికి పైగా మన బాబా గుడికి ఇక్కడికి వచ్చి ఆశీర్వచనం జరిగింది. మనం అనుకుంటాము పుణ్య నదులు కూడా ఇటువంటి అవధూతల కోసం, గురువుల కోసం వేచి ఉంటుంది. ఏవైతే మనం పాప ప్రక్షాళన కోసం మొన్నే కుంభమేళ జరిగింది. ఎలా అయితే వెళ్ళి 60 కోట్ల మంది భక్తులు ఆ కుంభమేళలో ఆ గంగామాత ఒడిలో మనం స్నానం చేసి రావడం జరిగింది. అటువంటి గంగామాత కూడా ఈ అవధూతల కోసం, గురువుల కోసం వేచి ఉండి, వారి పాద స్పర్శ కోసం వేచి ఉండి, అటువంటి మహానుభావులు సుమారుగా 100 మంది పైగా మన బాబా గుడిలో రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శ్రీలక్ష్మి గారు, బెంగళూరు వాస్తవ్యులు, ఆ మహాతల్లి బాబా గుడి ప్రతిష్ఠ కార్యక్రమాల్లో ఆ 3 రోజులు రావడం జరిగింది. అలాగే డాక్టర్ సాయి కుమార్ గారు, కవ్వాడి కూడా వాస్తవ్యులు, ఆయన మేడ్చల్ దగ్గర ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఒక డాక్టర్గా, ఆయుర్వేద డాక్టర్గా ఫేమస్ అయిన మహానుభావుడు, ట్రైబల్లో ముఖ్య సాయి సేవకుడిగా ఉన్నారు ఆయన. అలాగే నెల్లూరు వాస్తవ్యులు కుమారస్వామి గారు ప్రస్తుతం షిరిడీలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన నిర్వహిస్తున్నారు. అలాగే
రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికి 650కి పైగా ప్రవచనాలు చెప్పి సప్తాహాలు చేసి సాహిత్యాలు మనకు అందజేసిన మహానుభావుడు శ్రీ కృష్ణావర్జుల రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఆయన యొక్క ప్రవచనం నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం కూడా నిర్వహించబడింది. అటువంటి మహానుభావుడు. అలాగే విశ్వంజీ గుంటూరు వాస్తవ్యులు, అటువంటి వ్యక్తి. చిన్నజీరి స్వామి మనందరికీ ఆరాధ్యుడు చిన్నజీరి స్వామి, అటువంటి మహాతండ్రి కూడా మన బాబా గుడికి రావడం మనకు ఆశీర్వదించడం జరిగింది. వారితో పాటుగా గురవయ్య స్వామి నెల్లూరు వాస్తవ్యులు, అటువంటి వారు ఎందరో మహానుభావులు మన బాబా గుడికి వచ్చి మనకు ఆశీర్వదించారు. నేను ముందే చెప్పినట్టుగా పుణ్యనదులు కూడా వేచి ఉండే మహానుభావులు మన బాబా గుడికి వచ్చి మనకు ఆశీర్వదించారు. కనుక మీరందరూ కూడా ఇదొక పవిత్ర స్థలంగా, ఇది పుణ్యస్థలంగా భావిస్తూ బాబాను దర్శించుకొని మీ యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అలాగే శ్రీరామనవమి, దసరా, గురు పౌర్ణమి, దత్త జయంతి, అలాగే ఫిబ్రవరి 25వ తారీఖు వార్షికోత్సవం, ఈ 5 పండుగలు కూడా బాబా మందిరంలో రథోత్సవం జరుగుతుంది, పల్లకోత్సవం జరుగుతుంది, రంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతి గురువారం కూడా పల్లకి సేవ అనేది ప్రత్యేకంగా రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది, 9 గంటలు 9:30కి కంప్లీట్ అవుతుంది. ఈ పల్లకి సేవ మిగతా మందిరాలు చూసినట్టయితే స్టాఫ్, అక్కడున్న పనివారు సేవ చేస్తారు. కానీ మన బాబా గుడిలో ప్రత్యేకంగా సేవకులతో మాత్రమే ఈ పల్లకి సేవ. మన చుట్టూ బాబా మందిరం చుట్టూ ఉన్న లక్ష్మీవారి కాలనీ, బ్యాంక్ ఆఫీసెస్ కానీ, సుబ్రహ్మణ్యం కాలనీ, ఈ 3 కాలనీ సెంటర్లో ఉన్న ఈ బాబా గుడి ఈ ప్రదక్షిణ బాబా యొక్క పల్లకి సేవ చేసుకొని నా బాబా గుడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా 1 గంటలో ఏర్పాటు చేయబడుతుంది. అలాగే ఈ మా బాబా గుడి ఫిబ్రవరి 25వ తారీఖున ప్రతిష్ఠ జరిగిందని చెప్పుకున్నాము. ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి మన గురువర్యులు, ప్రపంచవ్యాప్తంగా మన సాయి బంధువులకు తెలిసిన మహానుభావుడు శ్రీ చంద్రమౌళి సత్పతి గారు మన బాబా గుడి ప్రతిష్ఠ చేయటం, ఆ రోజు ఆయన ఇచ్చిన ఆదేశం ప్రకారం పీఠం మీదకి ఏ భక్తులకు కూడా అవకాశం లేకుండా ఫిబ్రవరి 25వ తారీఖు మాత్రమే పీఠం మీదకి వెళ్ళి బాబా నిజపాద దర్శనం చేసుకునే అవకాశం భక్తులు కల్పించబడుతోంది. అలాగే ద్వారకామాయిలో మనం చూస్తున్నాం, ఒక చెట్టు వృక్షాన్ని ఏర్పాటు చేశాం. ఈ వృక్షం ఎందుకు అన్నప్పుడు మనకి చెప్పిన పెద్దలు, గురువులు చెప్పిన ప్రకారం బాబా విగ్రహం ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కనుక అక్కడి నుంచి ఎత్తు కావాలా, ఆ యొక్క ఎత్తు కోసం చెప్పని, ఆ స్పర్శ భూమి శక్తి కోసం చెప్పని ఆ చెట్టుని ఏర్పాటు చేశాం. అలాగే బాబా మందిరం పైన ధ్యాన మందిరంలో ఒక అద్దాల మండపాన్ని ఏర్పాటు చేశాం. ఆ అద్దాల మండపం ముఖ్య ఉద్దేశం కూడా మాకు ఆ రోజుల్లో బాబా మీద మనం ఎవరు కూడా అడుగు పెట్టకూడదు కనుక అక్కడ ఒక అద్దాల మండపాన్ని ఏర్పాటు చేస్తే ఆ అడుగు పెట్టే అవకాశం లేకుండా భక్తులకి ఆ అద్దాల మండపంలో బాబాని వీపు కనిపించకుండా ఆయన దర్శించుకునే అవకాశం కల్పించబడుతోంది. అలాగే ఇక్కడ ఎక్కువగా సేవకులు మాత్రమే సేవ చేస్తూ ఉంటారు. పండుగ రోజుల్లో కానివ్వండి, మామూలు రోజుల్లో కానీ అలంకరణ బాబా గుడికి ఈ రోజు వరకు కూడా మనం ఎవరం కూడా ప్రొఫెషనల్స్ తీసుకొచ్చి వారి చేత డబ్బులు ఖర్చు పెట్టి అలంకరణ చేయట్లేదు. సేవకులు వారికి పూలు తెప్పిస్తాము. నాతో పాటుగా సేవకులంతా కలిసి కనీసం ఒక 20-30 మంది కలిసి రాత్రి తెల్లవారులు కూడా ఏ పండుగ వచ్చినా కూడా బాబా గుడి అలంకరణ చేయబడుతూ ఉంటుంది. అలాగే శాశ్వత అన్నదాన పథకం, ఈ పథకం మనం ఏర్పాటు చేసిన దాంట్లో 2,500 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఈ యొక్క స్కీమ్ను మనం ఏర్పాటు చేశాం. ఇందులో 1,00,000 రూపాయలు చెల్లించిన దాతల యొక్క పేర్లు, గోత్రనామాలు మా కమిటీ వారితో పాటుగా వారి యొక్క పేర్లు చదవబడతాయి. అలాగే ప్రతి నిత్యము కూడా ఇద్దరికి వారి పేరుతో అన్నదానం నిర్వహించబడుతుంది. వారికి కమ్యూనికేషన్ ఇస్తాము. వారు ఎప్పుడు వచ్చినా కూడా ప్రత్యేకంగా వారికి అర్చన చేయించి పూజ చేసి ప్రసాదం ఇవ్వబడుతుంది. ఇది శాశ్వత అన్నదానం. అలాగే 2,500 రూపాయలు చెల్లించిన వారికి వారి పేరుతో 6గురికి వారు కోరుకున్న రోజున, పుట్టినరోజు కానీ పెళ్ళిరోజు వారు కోరుకున్న రోజున ఒక 6గురికి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది వారి పేరుతో. అలాగే ప్రత్యేకంగా వారు కమ్యూనికేట్ చేసి వారిని రమ్మని అర్చన, ప్రసాద వితరణ ఇవ్వబడుతుంది. అలాగే ప్రతి పండుగ కూడా 108 వెండి కలశాలతో మనం ముందే చెప్పాను. ఆ రకంగా బాబాకి ముఖ్యమైన పండుగ రోజుల్లో 108 వెండి కలశాలతో ఆ తండ్రికి అభిషేకము, కింద ద్వారకాలో ఉన్న బాబాకి 21 వెండి కలశాలతో ఈ తండ్రికి మొత్తం 129 వెండి కలశాలు కరోనా వచ్చిన సమయంలో భక్తులకు సహాయ సహకారాలతో సుమారుగా 18 లక్షల రూపాయలు విలువ చేసే ఆ వెండిని మనకి దక్షిణగా సమర్పించారు. అటువంటి మహానుభావులు అందరూ కూడా బాబా అనుకున్న పూర్తిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఇవి మనం చెప్పిన ప్రకారం గురువులు, అవధూతలు, పెద్దలు వచ్చారు. అలాగే మనకి తెలిసిన సినిమా యాక్టర్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, నందమూరి బాలకృష్ణ
ఆయన మన మందిరానికి విచ్చేసి మందిరాన్ని చూసి ఇక్కడ అన్నదాన సేవలో పాల్పంచుకున్న మహానుభావుడు నందమూరి బాలకృష్ణ ఇవాళ మంత్రిగా కూడా వెలుగొందుతున్నాడు. అలాగే మాణిక్ గారు, ఆయన కూడా సినిమా యాక్టరు, సాయి సేవకుడు ముఖ్యంగా. అలాగే టార్జాన్, ఒక విలన్గా చూస్తున్న సినిమాలో టార్జాన్, ఆయన పూర్తిగా బాబా యొక్క డివోటీ. బాబా అంటే ప్రాణం ఇచ్చే మహానుభావుడు. అటువంటి వ్యక్తులు మన బాబా గుడికి వచ్చి ఇక్కడ సేవలు అందించారు. అలాగే ఇక్కడ నుంచి బాబా గుడి నుంచి పాదయాత్ర మన బాబా బంధువులు ఎంతమందో షిరిడీకి ప్రయాణం అయ్యారు. అటువంటి ఈ బాబా గుడి మనందరికీ కూడా ఆరాధ్యుడు, గురువు, దైవమైనటువంటి షిరిడీ సాయిని నమ్ముకోవలసిందిగా ఆయన అనుగ్రహం పొందవలసిందిగా మనం చేస్తూ, ముఖ్యంగా మందిరాలు ఎందుకున్నాయి? నిన్న మనం ఉగాది పండుగ సందర్భంగా పార్థసారథి అయ్యంగారి యొక్క ప్రవచనాన్ని విన్నాం, పంచాంగ శ్రవణం విన్నాం. అందులో ముఖ్యంగా ఆయన చెప్పినవి మందిరాలన్నీ కూడా మన సంస్కృతిని, సభ్యతని, నడవడిని ఆధ్యాత్మిక కేంద్రాలుగా మందిరాలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా సేవా కార్యక్రమాలు, ఇందులో భజనలు, ఇవి కాక విద్యాదానము, వస్త్రదానము, వైద్య సేవలు, అన్నదాన కార్యక్రమాలు, విపత్తులు వచ్చినప్పుడు సేవా కార్యక్రమాలు. కర్నూలు మీకు తెలిసిన ఇంతకుముందు తుఫాను వచ్చినప్పుడు, ఆ తుఫాను వచ్చిన సమయంలో కర్నూలు మొత్తం అతలాకుతలం అయిపోయినా ఆ సందర్భంగా 1500 మంది వరద బాధితులకి ఇక్కడి నుంచి బస్సు వేసుకుని వెళ్ళి మొత్తం సామాన్య నిత్యావసర వస్తువులు, కంచాలు, ప్లేట్లు, అగ్గిపెట్టె దగ్గర నుంచి ఒక 10 కిలో బియ్యం దాకా మనం ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో మా భక్తులు, మా సేవకులు నిజంగా కూడా ఏడిచారు. ఎందుకంటే ఒంటి మీద బంగారం ఉంది, కానీ ఆకలికి తిండి లేదు. నడుద్దామంటే మొత్తం బురదమయం. అటువంటి సమయంలో మనం ఇచ్చిన ఆ సేవా కార్యక్రమానికి కర్నూలు వాసులందరూ కూడా మాకు నమస్కారం చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. అటువంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే వికలాంగులకి మనం ట్రైసైకిల్స్ కావచ్చు, స్టిక్స్ కావచ్చు, రకరకాల సేవా కార్యక్రమాలు చేశాము. ఇవి కాక రక్తదాన కార్యక్రమాలు, మొక్కల్ని పంచిపెడతాం. ఇలాంటివన్నీ కూడా మన బాబా మందిరంలో మనం సేవల్లో భాగంగా చేశాము. భక్తి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటున్నాము. కనుక ఇక్కడ బాబా ఉన్నాడు, రమణానంద స్వామి ఆ మహానుభావుడు ఇదే ద్వారకామాయిలో బయటకు వస్తూ మాకు ఇచ్చిన ఆదేశం, ఇక్కడ బాబా ఉన్నాడు, ఎవరి కోరికది చెప్పుకొని 11 ప్రదక్షిణాలు చేస్తారో వారు కోరిక తీరాక 108 ప్రదక్షిణల పైన సమాధి బంధం చేయమని చెప్పడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఎందరో మహానుభావులు వారికి ఆశీర్వచనంతో ఈ మందిరం దినదినం విరాజిల్లుతూ ముందుకు నిర్వహించబడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ వారికి, ముఖ్యంగా విన్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, దయచేసి ఈ మందిరం మనది, మాది, సేవకులది, భక్తులది, సాయి బంధువుల భావంతో ఇక్కడికి వచ్చి మీరందరూ సేవించుకోవాల్సిందిగా, బాబా అనుకున్న పాత్రలు కావాల్సిందిగా మనవి చేసుకుంటూ సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీకరుడౌ సద్గురు పదములు, పరమాత్ముని పరిపూర్ణ రూపములు, సాయినాథుని అభయ సూత్రములు, నమ్మిన వారికి జ్ఞానదీపములు. జయ సాయినాథ పరాత్పర రూప, జయ షిరిడీశ చిన్మయ రూప. తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కులమత వివరములసలే తెలియవు, దర్శనమిచ్చెను బాల ఫకీరుగా, భావన కందని భగవంతునిగా. మహర్షపతి మది పిలచిన దైవము, షిరిడీపురమున వెలసిన దైవము. గుర్రము జాడ తెలిపినందుకు, నీరు నిప్పు చూపిన తీరుకు. చాందుపాటీలు అచ్చెరు వందెను, భక్తునిగా శరణాగతి వేడెను. రవితేజస్సును కలిగిన యోగి, రాగద్వేషములు లేని విరాగి. చంద్రుని బోలిన చక్కని సాయి, చల్లని దీవెన ఇచ్చును హాయి. యోగి రూపధర ఏ మహిమాన్విత, పావన చరిత ఋషిజన సేవిత. భక్తజనవన హృదయ విహారీ, భవభయహారీ కఫ్నీదారి. భగవద్గీతకు భాష్యము చెప్పెను, ఖురాను పదముల
అర్థము చెప్పెను, నరనరాలను శుద్ధిపరచెను, ఖండయోగమున గనుడని చాటెను, గురు కటాక్షమును పొందిన ఘనుడు, సద్గురువై దయ చూపే గనుడు. అన్నదాత హే అభయ ప్రదాత, ఆశ్రితులకు ఆనంద ప్రదాత, ఆశాపాశము లేని పవిత్రుడు, అగణిత గుణగణ దివ్య చరిత్రుడు, భక్త రక్షణ దీక్షావ్రతుడు, భుక్తి ముక్తి ఇచ్చే దేవుడు, మృతుడై మళ్ళీ జీవము పొందెను, మాధవ మహిమను మహిలో చూపెను, నీళ్లతో వెలిగే దీపకాంతులు నివ్వెరపోయిరి షిరిడి ప్రజలు, పంచభూతముల అది దేవతవు, భూతబేతాళ నిరోధకుడవు, భిక్షమడిగెను తన భక్తులను, కర్మ ఫలితమును తనకిమ్మనెను, కుష్ఠరోగమే కనుమరుగాయెను, భాగోజీని దాసుడాయెను, బైజమాతకు మోక్షదాతవు, తాచాకేమో ప్రాణదాతవు, శ్యామా నమ్మిన హితుడవు నీవే, రాధామాయికి స్వామివి నీవే, చంద్రోర్కరుడే నీదరి చేరెను, దాసగనుడు నీ ఘనతను చాటెను, గౌరీబువ్వాకు విఠల దేవుడవు, ఖోజో కరుణకు దత్తదేవుడవు, బాంద్రా వనితకు నీవే గణపతి, నిమోన్ కరుణకు నీవే మారుతి, రాముడే నీవని డాక్టరు చెప్పెను, సత్యదేవుడని గనుడు పలికెను, మేఘా నమ్మిన శివుడవు నీవే, పాకే నమ్మిన అల్లా నీవే, సకల దేవత రూపము నీవే, సకల చరాచర జగత్తు నీవే, యోగ శక్తితో వెలిగించిన ధుని పాపాలను కాల్చేసే పావని, మైనా తాయిని రక్షించినది, ఇహపరాలకు ఔషధమైనది, భక్తులకిచ్చెను బాబా ఊది, దుని అందించిన దివ్య విభూది, గోధుమ పిండితో కలరాగెను అన్నా సాహెబు అచ్చరు వందెను, బాబా లీలలు కథగా వ్రాసెను, హేమాది పంతని బిరుదు నొందెను, మసీదు మారెను ద్వారకమాయిగా మహిలో వెలిగెను, పుణ్యతీర్థముగా సమాధి కోవెల బూటి కట్టెను, ఆశ్రితులకు అది అభయమునిచ్చును, అందమైన సమ్మోహనమూర్తి సచితానంద చిన్మయమూర్తి, జై 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 అను దివ్య కీర్తనలు, జై 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 అను దివ్య కీర్తనలు, భక్తులు పాడే 4 హారతులు, ఈ చాలీసా సాయి సునిధి, సుఖ సంపదలను అందించేది, రాజేంద్రుని మదిలో పలికించెను, తన లీలగా భక్తులకు అందించెను, జయ సాయినాథ పరాత్పర రూప, జయ షిరిడీశ చిన్మయ రూప, మానవ రూపము దాల్చిన ఈశా, మంగళకరుడగు షిరిడీశ, సదా హృదయ మందిరమున నిలచే సామరూపధర సాయిస, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం, ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తుల విజ్ఞప్తి, ఎవరికైనా సరే జాతకాల్లో కానీ లేదా గ్రహ దోషాలు ఉన్నా సరే నవగ్రహ శాంతి చేసుకుంటే వాళ్ళ జాతకంలో ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. అలాగే సూర్యగ్రహానికి ఆరోగ్యం కొరకు, చంద్రుడికి మనశ్శాంతి కొరకు, కుజుడికి
కుజదోషం ఉన్నవాళ్ళు వివాహం కోసం, బుధుడికి బుద్ధి కోసం, గురుడికి వ్యాపారం ఉద్యోగం కోసం, శుక్రుడికి అలాగే మనశ్శాంతి కోసం, శనికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శనికి చేసుకుంటే వాళ్ళ యొక్క దోషాలు పోతాయి. అలాగే రాహుకేతులకి కాలసర్ప దోషాలు ఉన్నా, వివాహం సరైన టైంకి అవ్వకపోయినా సరే ఈ యొక్క రాహుకేతులకి పూజ చేసుకున్నట్లయితే వాళ్ళకి తప్పక వివాహం జరుగుతుంది. అలాగే ఏ దోషాలు ఉన్నా కూడా పుట్టిన పిల్లలకు కానీ గ్రహ దోషాలు, నక్షత్ర దోషం ఉన్నా, నక్షత్ర శాంతి ఉన్నా సరే నవగ్రహ శాంతి చేసుకుంటే వాళ్ళకి ఆ దోషాలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సింధూర గణపతి స్వామివారికి ప్రతిరోజు కూడా క్షీరాభిషేకంతో అభిషేకం నిర్వహించబడును. ప్రత్యేకించే బుధవారం నాడు భక్తుల చేత సింధూర గణపతి స్వామివారికి క్షీరాభిషేకం చేయబడుతుంది. అలాగే వినాయక చవితి నవరాత్రుల్లో కూడా స్వామివారికి 9 రోజుల పాటు నిర్విఘ్నంగా అంగరంగ వైభవంగా కూడా గణపతి స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనంద దివ్యమంగళ సుందర నీరాజనం ప్రతియామి, నీరాజనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ప్రతిరోజు శివాలయంలో ఉమారామలింగేశ్వర స్వామి వారికి నిత్యం ఉదయం 6 గంటల 30 నిమిషాలకి పూజ అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అలాగే కార్తీక మాసంలో 30 రోజులు కూడా ప్రతిరోజు భక్తుల చేత అందరి చేత కూడా వారి చేతులతో వారికి పాలు, నీళ్లు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అలాగే పళ్ళరసాలు వేడిదైతే వాటితో శివాలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే ప్రతి సోమవారం కార్తీక మాస పర్వదిన సందర్భంగా ఒక సోమవారం నాడు భస్మాభిషేకం, అలాగే మరుసటి సోమవారం నాడు అన్నాభిషేకం, అలాగే నక్షత్ర దీపారాధన, అలాగే స్వామివారికి చెరుకు రసంతో మహాప్రీతికరమైన ఉమారామలింగేశ్వర స్వామివారికి ప్రీతికరమైనటువంటి చెరుకు రసంతో అభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే ఇలా బిలవదళంతో అభిషేకం నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కటి కూడా స్వామివారికి ప్రత్యేకించి నిర్వహించబడుతుంది. శివరాత్రి రోజు కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సాయంత్రం 8 గంటలకు శివపార్వతుల ఉత్సవమూర్తులకి కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరపబడుతుంది. తదుపరి తీర్థప్రసాదాలు కూడా ఇవ్వబడతాయి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రత్యేకించి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు భక్తుల చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి క్షీరంతో అభిషేకం చేయబడుతుంది. అలాగే వివాహం కాని వాళ్ళకి, సంతానంతో బాధపడుతున్న వాళ్ళకి, ఉద్యోగం రాని వాళ్ళకి కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించినట్లయితే సంతానం లేని వారి సంతానం కలుగుతుంది. వివాహం కాని వాళ్ళకి ఏంటంటే తప్పక వివాహం జరగబడుతుంది. కుజదోషం ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించుకున్నట్లయితే తప్పక జయమవుతుంది. అలాగే ప్రత్యేకించి ప్రతి నెల కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తుల చేత ప్రత్యేకించి అభిషేకం నిర్వహించబడను. నమస్తే అస్తుద్రూపేభ్య తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శృంగ ప్రచోదయాత్. ఓం హ్రీం శ్రీం క్లీం ఓం శరణం భవాయ స్వాహ. సుబ్రహ్మణ్యేశ్వర సమదేవతాభ్యో నమో నమః. ఆనంద దివ్యమంగళ సుందర నీరాంధ్రశ్రియం నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం రామాయ నమః. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు శ్రీ సీతారామ స్వామివారికి ఉత్సవమూర్తులకి అంగరంగ వైభవంగా భక్తుల చేత కళ్యాణ ఉత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కళ్యాణ ఉత్సవ ముహూర్తం అయిన వెంటనే సాయంత్రం 8 గంటలకి రథోత్సవ కార్యక్రమాన్ని శ్రీరామచంద్రమూర్తిని రథంలో పెట్టి ఊరేగింపు కార్యక్రమాన్ని మహోత్సవంగా అంగరంగ వైభవంగా కూడా భక్తులందరి చేత కూడా జరిపించబడును. కలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేదాహనే తంబురిషం మహాంతం ఆదిత్యవర్ణందమదస్సువార సర్వానురూపనామాన్ కృత్వాభిధనదాస్తే శ్రీ సీతారామచంద్రమూర్తి దేవతాభ్యో నమో నమః. ఆనంద దివ్యమంగళ సుందర సుభగ ఉత్తర నీరాజేంద్ర శ్రీయామి నీరాజనాంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. జై బోలో సీతారామచంద్రమూర్తికి జై. నమస్కరోమి, నమస్కారాన్ సమర్పయామి. శ్రీ అభయ ఆంజనేయ నమః. ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి మొట్టమొదటిగా ప్రత్యేకత ఏమిటంటే, మనం అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ చేసిన రోజు జనవరి 22వ తారీఖున ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్ఠ కూడా ఇక్కడ జరపబడింది. కావున ప్రతి మంగళవారం రోజు ఈ ఉత్సవమూర్తికి స్వామివారికి అభిషేకంతో
నిర్వహించి అలాగే ప్రతి మంగళవారం భక్తులందరి చేత కూడా తమలపాకులతో 108 తమలపాకులతో పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం జనవరి 22వ తారీఖుని ప్రత్యేకించి అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క వార్షిక సందర్భంగా తేనెతో మధు అనగా తేనె దానితో అభిషేకం, అష్టోత్తర తమలపాకులతో పూజా కార్యక్రమం మొదలగు కార్యక్రమం అన్నీ కూడా ఈ యొక్క స్వామివారికి నిర్వహించబడును. అలాగే ఎవరికైనా ఆరోగ్యంగా కానీ లేదా గాలి ధూళి సోకినా సరే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆంజనేయ స్వామివారికి అభిషేకం, అర్చన, సింధూరంతో పూజ చేసుకున్నట్లయితే వాటన్నిటి నుంచి కూడా నివారణ పొందవచ్చు. ఓం రామ రామాయ నమః శ్రీ అభయ ఆంజనేయ స్వామి నమః ఆనంద దిగమంగళ సందర్భగర నీరానంద శ్రీయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనయ ప్రేమ సంత తీర సమస్తంగళభవంతు రక్షతి వీర సస్యమంగళాన్ని భవంతు. జై బోలో అభయ ఆంజనేయ స్వామికి జై, రామభక్త హనుమానికి జై. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ప్రతి మండల కాలం పాటు అయ్యప్ప స్వామివారి మాల ధరించి దీక్ష చేసుకొని ఈ మండల కాలంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి వారం అలాగా 3 నుంచి 4 సార్లు టైంగా అయ్యప్ప స్వామి వారికి పడిపూజ కార్యక్రమం నిర్వహించబడును. అలాగే ఇరుముడు వేసుకొని శబరియాత్ర కూడా చేయబడుతుంది. ఈ యొక్క అయ్యప్ప స్వామివారికి ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలతో పాటు మండలకాల దీక్ష చేసి స్వామివారికి పూజలు నిర్వహించబడుతున్నాయి. శ్రీమాత్రే నమః. మహాలక్ష్మి అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు అభిషేక అర్చన కార్యక్రమం జరపబడుతుంది. ప్రత్యేకంగా శుక్రవారం నాడు పంచామృతాలతో పసుపు కుంకుమలతో అభిషేకం, అష్టోత్తర కార్యక్రమం జరపబడుతుంది. అలాగే ప్రతిరోజు అమ్మవారికి అభిషేకంతో పాటు వస్త్రాలు మార్చబడి ధూపదీప నైవేద్యాలు కూడా చేయబడుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖుని అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క వార్షికోత్సవ సందర్భంగా ఆ రోజు ప్రత్యేకంగా భక్తుల చేత కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే అమ్మవారి శ్రీచక్రార్చనకి ప్రతిరోజు కూడా అభిషేకంతో పాటు భక్తుల చేత అందరి చేత కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉన్న ఉపాలయాల కింద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శనివారం కూడా అభిషేక అష్టోత్తరనామార్చన కార్యక్రమం జరపబడుతుంది. అలాగే పరమశివుడికి కూడా అభిషేక కార్యక్రమాలు సోమవారం కూడా నిర్వహించబడును. వారిద్దరికీ కూడా ధూపదీప నైవేద్యాలతో ప్రతిరోజు కూడా మంగళహారతులు ఇవ్వబడుతుంది. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమదస్సుదారే సర్వాణి రూపాణి దిక్వీరాః నామాని కృత్వా అభ్యుద్రాస్తే శుచివ్రతో భూత్వా జిహ్యాదామన్యహం పంచ శ్రీకామస్వతం జపేతు మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆనంద విజయమంగళ సందర్భగర నీరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధ ఆగమనయం సమర్పయామి వీరస్సు సమస్తంగళాన్ని భవంతు నిత్యవీరస్సు నిత్యమంగళాన్ని భవంతు. నమస్కరోమి నమస్కారాన్ సమర్పయామి. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆనంద దివ్యమంగళ సుందర సుభగర ఉత్తర నీరాజనం దర్శయామి. జయ బోలో మహాలక్ష్మీ మాతాకు జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. ప్రతిరోజు ఉదయం 11 గంటలకి భక్తుల చేత కూడా ఈ ఏదైతే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, నవధాన్యాలు, మహానివేదన, గోపిడక సమితులతో కూడా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి స్వామివారి సాయినాథుని యొక్క మహాప్రీతికరమైనటువంటి దుని పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాపతియే నమో నమః. హరి ఓం గణానాన్త్వా గణపతిం కవిం జ్యేష్ఠ బ్రహ్మణః బ్రహ్మణ శ్రీ మహాగణాపతియే నమః. ఓం సద్గురు సాయినాథ సుధాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం దర్పయామి ఆవాహయామి ఆవాహం దర్పయామి నవరజమాత్రాంతం అక్షతాం దర్పయామి పాదయోః పాద్యం దర్పయామి అస్తయోః అగ్మక ఆత్మ ప్రమిష్ణా ప్రశుద్ధోదకశ్వస్త్రార్థం అక్షతాం దర్పయామి ఉపవీతార్థం అక్షతాం దర్పయామి అలంకరణార్థం అక్షతే పూజయామి. ఓం శ్రీ సాయినాథాయ నమః. లక్ష్మీ నారాయణ నమః. భక్తదయాయ నమః. భూతవాతాయ నమః. భూతభూతాయ నమః. కాళతీతాయ నమః. కాలాయ నమః. కాళకాలాయ నమః. కాళదర్పయామి. ఉచ్చింజయాయ నమః. అమర్తయాయ నమః. ప్రధానమ జీవ భక్తి అమృతధర్మ అన్న వస్త్రధారమ ఆరోగ్యక్షమధర్మ ధనమాంగళపధారమ బుద్ధిహితపధారమ యోగశ్యామానమ ఆపద్బాంధవ ఆగంధం ప్రియానమ ప్రీతివర్ధానమ అంతర్యామన యజాత్మ పరమపధారమ పరబ్రహ్మే నమ. జ్ఞాన స్వరూప విత్రభక్త నమ. భక్తపరాధీం జోక్షణ ధర్మంత మనో ఆత్మనివాసిదతా భావనంగా అమృతాంతి భాస్కర బ్రహ్మస్వర విద్యుద్దేశిద్ధిం సద్గురు శ్రీ సాయినాథ స్వామి దేవతాభ్యో నమో నమః. ఓం ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహవే కేతవే నమో నమః. ఓం సాయినాథ సంతాభ్యో నానావిధ పరిమళ
అక్షతాంతర పుష్పాక్షతాంతరపయామి ధూపమాగ్రాపయామి దీపంతరస్యామి నైవేద్యం పరికల్పయామి నీరాజనంతరస్యామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నిత్యమంగళాని భవంతు నమస్కరోమి నమస్కారాన్ని సమర్పయామి. జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. సుప్రీతి సుప్రమృత వస్తబ్రహ్మ సర్వం శ్రీ సాయినాథ అనుగ్రహ సిద్ధిర సర్వం శ్రీ సాయినాథ స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు ప్రసాదం చిరసాగున్నామి. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి దునుపూజ కార్యక్రమం భక్తుల చేత నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దసరాల్లో ఆ 10 రోజులు కూడా మహిళలందరి చేత కూడా సాయంత్రం 6 గంటలకు లలిత సహస్ర కుంకుమార్చన పారాయణ కార్యక్రమం జరపబడను. అలాగే ప్రతిరోజు దసరా నవరాత్రుల్లో ఉదయం 6 గంటలకి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార రూపంలో అభిషేకం చేసి అమ్మవారికి వస్త్రాలు మార్చి ఒక్కొక్క అలంకరణ చేయబడుతుంది. స్వర్ణ కవచ అలంకరణం, గాయత్రీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అమ్మవారు, అన్నపూర్ణ, గాయత్రి, దుర్గ, ఇలాగ దసరాల్లో ఉన్న 10 రోజులు కూడా ప్రత్యేక అవతారాలని అమ్మవారికి అలంకరణ చేసి భక్తులకు కనువిందు చేస్తాం. అలాగే ప్రతి నెల పౌర్ణమికి అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేసి అలాగే లక్ష్మీ గణపతి హోమం, మహాలక్ష్మి హోమం జరిపించబడతాం. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి, గణపతికి సంకష్టహర చతుర్థి రోజు కూడా గణపతికి అభిషేకం నిర్వహించబడుతుంది. మహాశివరాత్రి రోజు శివాలయంలో పరమేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించబడుతుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవాలయంలో అన్ని కార్యక్రమాలు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం, సాయి వ్రతం కూడా జరిపిస్తాం. ఈ విధంగా ఈ యొక్క దేవాలయంలో ప్రత్యేకించి కూడా ప్రత్యేక పర్వదినాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా దినచర్య భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు సోమవారం శివునికి, మంగళవారం ఆంజనేయ స్వామి వారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, బుధవారం నాడు గణపతికి, గురువారం సద్గురు సాయినాథ స్వామివారికి, శుక్రవారం అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామివారికి, ఆదివారం దత్తాత్రేయ స్వామివారికి కూడా వీటన్నిటికి కూడా ప్రతిరోజు కూడా నిత్య కార్యక్రమాలు జరిపిస్తూ ధూపదీప నైవేద్యాలు, మహానివేద్యం కూడా జరుపుతుంది. అలాగే ఎక్కడైతే మనం కార్యక్రమం చేసామో ఆ భాగంలో ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి హారతి అయిన తర్వాత 12:30కి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ 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 సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. अन्नदाता सुखी भव. अन्नदाता सुखी भव. अन्नदाता सुखी भव. जय साई राम. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.